యేసు ప్రభు లేఖనం సెలవిస్తా ఉన్నది, మరణము తప్పించుట ప్రభు అయిన యెహోవా వశమనే లేఖనం సెలవిస్తా ఉన్నది. అయితే ఈ లోకంలో అనేక వైద్య శాస్త్రాలు ఉన్నవి. అనేకులు ఒక్కొక్క స్పెషలిస్ట్గా మానవుడు ఉన్నాడు. డాక్టర్గా, యాక్టర్గా, వ్యవసాయదారులుగా, కూలి పని చేసే వ్యక్తులుగా ఒక్కొక్కరికి ఒక శక్తి ఉన్నది, బలం ఉన్నది, జ్ఞానం ఉన్నది, పనిచేసే తీరు ఉన్నది. అయితే దేవుని లేఖనం అంటుంది, మరణము తప్పించుట ప్రభు అయిన యెహోవా వశం. అయితే ఈయన పరమ వైద్యుడు, మరణము తప్పించే దేవుడు, మరణాన్ని తప్పించే పరమ డాక్టర్ అయి ఉన్నాడు. కాబట్టి మరణాన్ని ఎవరు తప్పించలేరు. ఈ లోకంలో కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా ఒక ఊరిని విడిచి ఇంకొక ఊరికి వెళ్తాం, ఒక పట్టణాన్ని విడిచి ఇంకో పట్టణానికి వెళ్తాం. కానీ మరణము ఎవరమో చెప్పే నేనైనా విన మీరైనా ఇక్కడ తప్పించుకోలేమో. ఈ మరణము కానిది, మరణం అనేది ఇంకొకటి ఉన్నది, అదే నిత్య నరకము. ఆ నిత్య నరకము తప్పించడానికే ప్రభు అయిన యేసుక్రీస్తు లోకానికి దిగి వచ్చి కలువరిశిలువలో ప్రాణత్యాగం చేసి ఆ రెండవ మరణము తప్పించడానికే తప్ప ఇంకా ఈ లోకాన్ని ఏదో మాయ చేయాలనో ఏదో చేయాలని, ఏ పేరు సంపాదించుకోవాలని రాలేదు. యేసయ్య మానవ జాతి పాపముల కోసమే, రోగముల కోసమే, శాపముల కోసమే దిగి వచ్చి ఆయన కలువరిశిలువలో ప్రాణత్యాగం చేసి మరణాన్ని గెలిచి తిరిగి లేచిన దేవుడు, తిరిగి రానయ్యున్న ప్రభు. మన విషయంలో కూడా రక్షణ పొందితే, నమ్మి విశ్వసించితే నిన్ను మరణము నుంచి లేపుతాడు, రెండవ మరణము తప్పించుతాడు. అక్కడ రెండవ మరణం అగ్ని ఆరదు, పురుగు చావదు, అగ్ని కాలుతా ఉంటది. యుగ యుగములు కూడా నీకు మరణము రాదు. ఆ యొక్క భయంకరమైన శిక్ష తప్పించడమే ప్రభు. మరి ఈ లోకంలో ఏమి లేదా అంటే, సమస్త జనులారా నా యుద్ధకు రండి అని మత్తయి సువార్త 11:28 అంటా ఉన్నాడు. నా యుద్ధకు రండి, నేను విశ్రాంతి కలగజేస్తాను అంటా ఉన్నాడు. పాప విషయంలో నీకు విశ్రాంతి కలగజేస్తాడు, పాపం నుంచి విడిపించి, రోగముల నుంచి విడిపించి నిన్ను విశ్రాంతి కలగజేస్తాడు. విశ్వసిస్తే నీ యొక్క ప్రతి భారము నుంచి విడిపిస్తాడు, నీ యొక్క ఆలోచన నుంచి విడిపిస్తాడు, చెడు తలంపుల నుంచి విడిపిస్తాడు. అందుకనే మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి అంటా ఉన్నాడు. ఈ లోకంలో ఉన్నప్పుడు నీ మనసు మార్చుకో. దొంగగా ఉంటే మారు, త్రాగుబోతుగా ఉంటే మారు, దూషకునిగా ఉంటే మారు, నరహంతకునిగా ఉంటే మారు. వీటి ప్రయోజనం అంతా ఏంటిదంటే నరకం. ఈ పాపములను విడిచి నీ బుద్ధి మార్చుకొని ఈ పాపములను విడిస్తే నీ కుటుంబంలో శాంతి ఉంటుంది. ఈనాడు నీ కుటుంబంలో శాంతి ఎందుకు లేదంటే, ఇవన్నీ నువ్వు చేస్తా ఉన్నావు కాబట్టి నీకు శాంతి లేదు. నీకు శాంతిని అనుగ్రహించడానికి వచ్చినాడు. త్రాగుబోతుగా ఉంటే శాంతి ఉండదు ఇంట్లో. పిల్లలు, తల్లి ఏడుస్తూ ఉంటారు, ఇదిగో దాని నుంచి నేను విడిపిస్తాడు దేవుడు. నీ మనసు మార్చుకో, జీవితాన్ని మార్చుకొని ఇక్కడ ఉన్నాగానే ప్రభుని నమ్ముకుంటే ఇక్కడ నీకు శాంతి ఉంది, అక్కడ నెమ్మది ఉంది. ఈ మాటలు దీవించి ప్రభు మీ హృదయంలో భద్రపరిచి మీ జీవితాలను మార్చును గాక. ఆమేన్.